ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలత, ఎటువంటి అనుకూలత ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి, అలాగే ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోటి కోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేసుట, విద్య, ఉద్యోగం, విదేశీ, ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302630823. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో ద్వారా స్వయంగా చెప్పబడును. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జాతకం ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీపై అసూయను పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడూ ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు గుర్తింప మందికి మంచిగా చెప్పుకుంటే మీరు చెడ్డ పేరు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, ఏ చిన్న పొరపాటు కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడూ మీకు చెడు జరగాలని మీ పేరున బయట వ్యక్తులు దగ్గర చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే వారి యొక్క కనుదృష్టి కూడా మీకు అసలు మంచిది కాదు. వారి యొక్క కనుదృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా, బండరాయి కూడా పగిలిపోతుంది. కాబట్టి కనుదృష్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు, అటువంటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది. ఎప్పుడైనా ఒక మనిషి మనపై చెడు దృష్టిని కలిగి ఉంటారు, అలాగే అసూయ కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దృష్టి మన వైపు ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దీనివల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు, జాగ్రత్త. అయితే ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే వారిపై ఒక ఆరోపణ మోపబడే అవకాశం కనిపిస్తుంది. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చెయ్యకపోతే, పొరపాటు అయినా, ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా 10 మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి. అలాగే శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళి పోతాయి. ఒక సమస్య అయితే
మీకు ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడండి. మీ యొక్క సమస్య మీ యొక్క దరిదాపులకు కూడా రాకుండా చూస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదివరకు ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ అందించలేదని ఈరోజు దినఫలాల్లో ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది మీకు అందిస్తారు. కానీ సలహాలు సూచనలు కూడా మీకు ఇస్తారు. ఈ సూచనల సలహాలు మీ యొక్క వ్యాపార జీవితానికి అభివృద్ధి పరచడంలో మీకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా వార్తను మీరు మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క వార్తను మీరు ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.